బాగుందా? ఎన్ని రోజులైందో ఈ దోశ ఈ చట్నీ తిని. ఫస్ట్ బైట్ నోట్లో పెట్టుకోగానే బ్లాస్ట్ అయిపోయి పచ్చిమిర్చి పచ్చడి మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి బాబు. టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ పక్కనే బొంబాయి చట్నీతో ఈ పచ్చిమిర్చి పచ్చడి తింటే దోశలు వేసే వాళ్ళకి విసుగు రావాల్సిందే. పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి కడిగి తుడిచి కట్ చేసుకున్న ఒక 20 కారం తక్కువ ఉండే పచ్చిమిరకాయలను వేసుకొని సన్నని మంట పైన ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు 3 వంతులు వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, పొట్టు ఒలిచిన ఒక పాయి వెల్లుల్లి రేకలు కూడా వేసి ఒక 1/2 నిమిషం పాటు వేయించి నిమ్మకాయంత చింతపండు కానీ 10-15 మామిడి వరుగులు కానీ వేసి కలిపి మూత పెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 1/2 స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసి పచ్చడిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, నోట్లో నీళ్ళూరించే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుంది. కారం ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తక్కువ వేసుకోవాలి. కారం తక్కువ ఉండే పచ్చిమిర్చి అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. వేడి వేడి దోశలు ఈ పచ్చడి కాంబినేషన్తో తింటే తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఈ పచ్చడి చేస్తారా? కామెంట్ చేయండి.